హాయ్ ఆల్. మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరిగింది, పుట్టింటి నుంచి నాకు వచ్చిన సారీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. యాక్చువల్గా శ్రీరామనవమి జరిగి చాలా రోజులైంది, కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వ్లాగ్ అనేది. తప్పకుండా చూడండి. వెల్కమ్ టు చాడీలు చెప్పుకుందాం రండి. ఈ బాక్స్ ఏంటో అని చూస్తున్నారా? చెప్పాను కదా నా పుట్టింటి నుంచి నాకు వచ్చిన సారీ అని. హైదరాబాద్లో మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు ఇవన్నీ పంపించారు. ఆంటీ వాళ్ళు అంటున్నాను, పుట్టిల్లు అంటున్నాను, ఏంటా అనుకుంటున్నారా? నిజంగా చెప్పాలంటే నాకు నా లైఫ్లో అంటూ పేరెంట్స్ కానీ ఎవరూ లేరండి. అలాగే మా అత్తమామలు కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉంటాం, చిన్న ఏజ్లోనే పేరెంట్స్ అనేది మిస్ అవుతున్నాము మనము అని చెప్పేసి. కానీ నాకు అలవాటు తెలియకుండా ఈ ఆంటీ వాళ్ళు చూసుకుంటారు. చూసారు కదా, నారింజకాయలు, గోరింటాకు, పూల మొక్కలు, బొబ్బస్కాయలు. అండ్ అంకుల్ హ్యాచరీస్లో మేనేజర్ అనమాట. సో ట్రే నిండా ఎగ్స్ ఇవన్నీ కూడా నాకు పంపించారు. హైదరాబాద్ నుంచి వైజాగ్కి వ్యాన్ వస్తూ ఉంటుంది, ఆ వ్యాన్ వచ్చినప్పుడు ఇవన్నీ పంపిస్తూ ఉంటారనమాట. మన లైఫ్లో ఎవరు ఎప్పుడు కలవాలి, ఎప్పుడు విడిపోవాలని దేవుడు నిర్ణయించి పెడతాడండి. ఆ ఎడబాటు అనేది రాముడికే తప్పలేదు, మనమెంత చెప్పండి. కన్న తల్లిలా పెంచిన కైకేయి రాముడిని దూరం చేసేసింది అయోధ్యకి. అలాగే ఎవరో తెలియని హనుమంతుడు, జటాయువు ఇద్దరూ కూడా రాముడికి ఎంతో సహాయం చేశారు. రాముడంతటి వాడికి ఉడత సహాయం తప్పలేదు. మన జీవితంలో మనకి ఎవరు ఎప్పుడు అవసరం పడతారో, ఎవరు ఎప్పుడు కలుస్తారో విడిపోతారో మనం చెప్పలేమండి. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే, ఆంటీ వాళ్ళు నాకు పంపించారు కదా మొక్కలు, అవన్నీ కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా పంపించారు. ముందు అవన్నీ జాగ్రత్త చేసేసుకుందామని చెప్పేసి అవన్నీ నాటుతున్నాను అనమాట. ఇక్కడ ఇంకో బాల్కనీలోకి వచ్చాను, ఇదంతా కొంచెం చెల్లాచెదరుగా ఉంది, ఇదంతా ఆర్గనైజ్ చేసుకుందాము అని ఆ కుండీలు తీస్తుంటే అందులో 2 పావురం గుడ్లు పెట్టింది. సో అవి తీసి పక్కకు పెట్టి ఇవంతా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. లైఫ్లో ఎవరు లేని నాకు ఈ ఆంటీ వాళ్ళ పరిచయం, ఈ అనుబంధం ఎలా ఏర్పడిందో సిరీస్ రూపంలో మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇక్కడైతే జస్ట్ క్లుప్తంగా చెప్తాను. చదువు అంటే నాకు చాలా ఇష్టం. సో పెళ్ళైన తర్వాత, మా పిల్లలు పుట్టిన తర్వాత ఒక 10 years తర్వాత నేను మళ్ళీ చదువుకున్నాను అనమాట. ఆ 10 years తర్వాత చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నా జూనియర్ ఒక అబ్బాయి నాకు తారసపడ్డాడు. వాడు ఎంతలాగా నన్ను తన సొంత అక్కలాగా అనుకున్నాడంటే, ఆ రోజు పట్టుకున్న చెయ్యి ఈ రోజు వరకు వదలలేదన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని అయిపోయాను. అక్క అక్క అని అసలు సొంత అక్కలాగే వాళ్ళు కూడా, అంటే ఈ అబ్బాయి సొంత అక్కలా అనుకోవడం అది వేరే, కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను కన్న కూతురులాగా దగ్గర చేర్చుకున్నారనమాట. ఎవరు లేరని చెప్పేసి ఎప్పుడు బాధపడకమ్మా మేము ఉన్నాం నీకు అన్నట్టుగా ఇలా ఎప్పుడు నన్ను బాగా చూసుకుంటూ ఉంటారు. ఆ విషయాలన్నీ నేను మీకు తర్వాత చెప్తాను సిరీస్ రూపంలో. సో గోరింటాకు పంపించారు కదా, గోరింటాకు రుబ్బేసి మా అమ్మాయి అయితే గోరింటాకు పెట్టుకుంటుంది. నేను ఈలోపు ముగ్గు వేసేసాను. ఇది శ్రీరామనవమి రోజు అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత, ముందు రోజు రాత్రి మా అమ్మాయి గోరింటాకు పెట్టుకుంది. నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఇలా గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడం, ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ చేశాను. అయితే పానకంలో ఈసారి సోంపు వేసానండి. నేను ఎప్పుడు మిరియాలు, యాలక్కాయలు, పటిక బెల్లం, పచ్చకర్పూరం వేస్తాను. సోంపు వేసి చేశాను. చాలా అంటే చాలా చాలా బాగుంది పానకం అయితే. అసలు పిల్లలైతే బాగా ఇష్టంగా తాగారనమాట. సో ఇక్కడ పానకం చేయడం చూపిస్తున్నాను. ఇవన్నీ అందరూ చేసుకునే ఉంటారు, కాకపోతే మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరూ లేరు అని బాధపడే కన్నా దేవుడు మన తలరాత ఎందుకు ఇలా రాశాడు, ఇంకా బెటర్గా ఏమన్నా ముందు ఉంటుందేమో అని ఆలోచించుకోవాలండి. నిజంగానే నా లైఫ్ చాలా బెటర్ అయ్యింది. నా పేరెంట్స్ లేరు అన్న లోటు అది ఎవ్వరూ తీర్చలేనిదే, ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ లోటు లేకుండా చూసుకునే మనుషులు దొరకడం కూడా నా అదృష్టమే కదా. అది అయితే పానకం చేయడం కంప్లీట్ అయింది. ఇక్కడ ఎప్పుడూ గారెల కన్నా ఆవళ్ళు వేద్దాం, సమ్మర్ కదా, సమ్మర్లో ఎక్కువ ఆవళ్ళు వేస్తూ ఉంటాను నేను. సో ప్రసాదానికి ఆవళ్ళు చేశాను అనమాట. మొన్న ఉగాది రోజున నేను చెప్పాను పులిహోర, వేరే కుడుములు అవన్నీ ఆ రోజు చేసుకున్నాను. నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ పండగకి వేరే వెరైటీ చేస్తున్నాను. అంటే పులిహోర అనేది కామన్ ఇక్కడ పని వాళ్ళకి కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి కానీ పంచడానికి పులిహోర చేస్తాను. దాంతోపాటు ఒక పండగకి రిపీట్ అవ్వకుండా వేరే వేరే నైవేద్యాలు చేస్తూ ఉంటాను అనమాట నేను. అలా అయితే ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టదు, పెట్టిన ప్రసాదాలు కూడా చక్కగా అందరికీ పంచడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా జరిగిందండి మా పూజ. అయితే ఈ పూజ వీడియో అంతా కూడా ఇంట్లో చిన్నగా కళ్యాణంలా చేసుకున్నాను. ఆ కళ్యాణంలా చేసుకున్నది మీ అందరితో షేర్ చేద్దామని లాంగ్ వీడియో అయితే పెట్టాను మొన్న ఒక 2 days బ్యాక్. కాకపోతే ఆ లాంగ్ వీడియో పెట్టినప్పుడు కళ్యాణం పాట పెట్టాలి కదా, కళ్యాణం పాట యాడ్ చేస్తుంటే దానికి కాపీరైట్ అనేది వస్తుందన్నమాట.
కాపీరైట్ రాకుండా ఏం చేయాలని ఆలోచించి సరే షార్ట్స్లో అయితే కాపీరైట్ రాదు, షార్ట్స్లో చిన్న చిన్న బిట్స్గా పెడదాము అని చెప్పేసి ఆ సాంగ్ యాడ్ చేసి పెట్టాను. మీ అందరూ చూసే ఉంటారు. అది నిజంగా ఫుల్ వీడియో ఆ పాటతో పెట్టుంటే మాత్రం చాలా బాగుంది. అసలు ఎడిట్ చేసిన వర్షన్ అనేది నా దగ్గర ఉంచుకొని నేను చూసుకున్నాను అనమాట. అసలు ఎంత ముచ్చటేసిందో రాముల వారి కళ్యాణం అలా చేస్తూ ఉంటే. ఇవన్నీ ఎందుకు చేసుకుంటామంటే నెక్స్ట్ జనరేషన్స్కి మర్చిపోకుండా ఉండడానికి. పిల్లలు మనతో పాటు చేయిస్తూ ఉంటే, నేను చేస్తున్నప్పుడు మా అమ్మాయి వీడియో షూట్ చేస్తూ ఉంటే, మా అమ్మ ఇలా చేసేది కదా, రేపొద్దు నేను కూడా ఇలా చేయాలి, అంత కాకపోయినా కొంతైనా చేస్తారేమో అన్న ఆశ, కోరిక అనమాట. అందుకే పండుగలు, ఈ సరదాలు. కాపీరైట్ ప్రాబ్లం వల్ల పాట మధ్య మధ్యలో కట్ చేస్తూ చిన్న క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను, చూడండి. ఇదివరకు అయితే పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చాలామంది ఉండేవారు, చాలా వైభవంగా జరిగేవి పండుగలు అనేవి. ఇప్పుడు మనకి ఇది లేదు కాబట్టి ఉన్నది దాంట్లోనే చక్కగా ఇంట్లో పండుగలు అనేది మిస్ చేసుకోకుండా ఏదో దీపం పెట్టామా, లేకపోతే పండుగ రోజు ఒక సెలవు దొరికింది ఈజీగా తీసుకుందాం అన్నట్టు కాకుండా మీరందరూ కూడా చక్కగా పండుగలు చేసుకోండి. చూసారా, మా బుజ్జి సీతారాములకి ఇలా తలంబ్రాలు కూడా పోసాను. చాలా బాగా అనిపించింది అనమాట ఇలా కళ్యాణం నా చేతులతో చేయడము. ఆ భద్రాచలంలో కళ్యాణం జరుగుతున్నదంతా టీవీలో పెట్టుకొని వాళ్ళు అక్కడ ఎలా చేస్తే ఇంట్లో అలా చేసుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటాను. చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగినట్టు అనే ఫీలింగ్ కదా. చూడండి మా సీతారాముల్ని. మరి కళ్యాణం జరిగింది, కళ్యాణం తర్వాత పట్టాభిషేకం చేయాలి కదా, అందుకే ఒక సింహాసనం ఏర్పాటు చేసి పట్టాభిషేకం కూడా చేశాను. ఎంత కలగా అనిపించిందంటే చూడడానికే నిజంగా పెళ్ళైనట్టుగా అక్కడ ఆ అట్మాస్ఫియరు, అంటే ఆ సువాసన, పూలు, అగరబత్తీలు, ఆ సువాసన కానీ చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట. ఇలా అందరినీ చేసుకోమని కాదు, సరదాగా నేను చేసుకుంటాను ఇలా ఇంట్లో అని చూపిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ధర్మంగా నడవమని ఆ సీతారాముల చరిత్ర మనకు చెప్తుందండి. ఆ రాముడికి ఎంతటి రాముడైనా, ఎంతటి దేవుడైనా కష్టం అనేది తప్పలేదు. ఆ కష్టాన్ని ఒకరి సహాయం లేకుండా దాటలేదు. అలాగే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాన్ని నుంచి బయటపడేసి మనుషులు ఉంటే ఈజీగా, సులువుగా ఆ కష్టాన్ని దాటగలుగుతాము. అలాంటి మనుషులను నలుగురినైనా మనము చేర్చుకోవాలి మన జీవితంలో అనేదే సీతారాముల కథ సారాంశం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మా సీతారాములకు దిష్టి తగలకుండా ఎర్ర నీళ్ళతోటి కర్పూర హారతి కూడా ఇచ్చాను. ఇది ఈవినింగ్ రోజున మా ఇంటి దగ్గర సీతారాముల గుడిలో కళ్యాణం జరిగింది మార్నింగ్. ఈవినింగ్ సీతారాముల వారిని ఇలా పల్లకి ఊరేగింపు చేశారనమాట. ఇదండి మా సీతారామ నవమి కథ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.